महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క మాసంలో సెప్టెంబర్ మాసంలో 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా అంటే సెప్టెంబర్ మాసం 2వ వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం ఇవాళ. సో ఇక్కడ ఈ సెప్టెంబర్ మాసంలో ఈ 2వ వారం మనం మేజర్గా చూసినట్టయితే మొదటి వారం ఎలా ఉందో ప్లానటరీ ట్రాన్సిట్, సో గ్రహాల యొక్క గోచారం సేమ్ అలాగే ఉంది, ఎక్కడ మార్పు లేదు. ఇక్కడ మనకి చూస్తే మిథునంలో గురువుగారి యొక్క సంచారం, కర్కాటకంలో శుక్రుడి యొక్క సంచారం, రవి స్వక్షేత్రం సింహరాశిలో బుధుడితో కలిసి కేతువుతో కలిసి సంచారంలో ఉన్నారు. కుజుడు కూడా కన్యారాశి శత్రుక్షేత్రంలో కుజుడి యొక్క ఇక్కడ గోచారం ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. శని భగవానుడు కూడా మీనరాశిలో వక్రించి ఆయన గోచారంలో ఉన్నారు, రెట్రాగ్రేషన్లో ఉన్నారు. మెయిన్గా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క సంచారం ఈ వారం కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి మెయిన్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా మనం చూసినప్పుడు శని కుజుల యొక్క సమసప్తమం చెప్పుకుంటా ఉన్నాం. సో ఇది కూడా కంటిన్యూ అవుతూ ఉంది. మెయిన్గా ఈ శని కుజుల యొక్క సమసప్తమం ఆధారంగా, ఈ గ్రహాల స్థితి ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితాలు ఈ వారం ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, దశమంలో కేతువు, లాభంలో కుజుడు. సో మొత్తంగా ఈ రాశి వాళ్ళకి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం కొంచెం కొన్ని శుభకార్యాలకు మీకు పిలుపులు రావటం కానీ, కొన్ని శుభకార్యాలు చేసుకోవటం కానీ, శుభకార్యాలకు అటెండ్ అవ్వటం కానీ, స్పిరిచువల్ యాక్టివిటీస్లో పాల్పంచుకోవటం కానీ ఈ యొక్క శుక్రుడి వల్ల జరుగుతూ ఉంది. అలాగే కొన్ని లాంగ్ జర్నీస్ కానీ ఇక్కడ చేసే ఆస్కారాలు, ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీస్ కూడా చేసే ఆస్కారాలు ఈ వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అద్భుతంగా ఈ రాశికి ప్రొఫెషనల్ పరమైన విషయాల్లో మంచి స్ట్రెంగ్త్గా మనం చెప్పచ్చు. ఏదైతే ఇక్కడ రవి యొక్క సంచారం సింహరాశిలో ఓన్ హౌస్లో జరుగుతుందో అలాగే మెయిన్గా మిత్రుడైన బుధుడితో కూడా కలిసి దశమ స్థానం సంచారంలో ఉన్నారు. రవి బుధులు ఇద్దరు ఇక్కడ ఉద్యోగ స్థానంలో ప్రొఫెషనల్ హౌస్లో ఉండడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాల కోసం చూసే వాళ్ళకి కానీ, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ గురించి కానీ, టార్గెట్స్ రీచ్ అయ్యే విషయాల్లో కానీ చాలా వరకు ఇది మంచి పాజిటివ్ రిజల్ట్స్గా మనం చెప్పచ్చు. ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడు కూడా లాభంలో ఉన్నాడు. రాశ్యాధిపతి కుజుడు కూడా లాభంలో ఉండటం వల్ల చాలా మనోధైర్యం, మంచి ఆరోగ్యపరమైన వాతావరణంలో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. ఈ కుజుడి యొక్క విల్ పవర్ ఏదైతే ఉందో లాభస్థానంలో ఉండటం వల్ల మనం కనీసం అడుగులేసే ప్రతి అడుగు కూడా మనకి ఇక్కడ లాభం కలిగించే విషయం మీదే మనకు అడుగు వేయాలి అనే విధంగా మీరు ముందుకు వెళ్ళడం తప్పకుండా కొంతవరకు ఇక్కడ మీకు ఆ యొక్క ఆలోచన అనేది రావటం మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతుంది. అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్న ఉద్యోగంలోనే చాలా వరకు మీరు చక్కగా ప్రొఫెషనల్గా మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మరొక గ్రహం రాశ్యాధిపతి కుజుడే లాభంలో ఉండటం, చక్కగా ఆయన కుజుడి లాభస్థానం సంచారం శత్రువుల ద్వారా మీరు బెనిఫిట్ పొందే ఆస్కారాలు, మీకు వచ్చిన సమస్యలే మీ యొక్క అభివృద్ధికి కారణమయ్యే ఆస్కారాలు కూడా ఈ కుజుడి లాభస్థాన సంచారం వల్ల ఉంది. అయితే ఇక్కడ మనకి మెయిన్గా కుజశనుల యొక్క సమసప్తం ఒకటి జరుగుతూ ఉంది. సో లాభం గురించి మనం చాలా బాగా ట్రై చేస్తాం కానీ కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్స్లో మన ఆలోచనించినంత ప్రాఫిట్ విషయంలో ఇక్కడ కొంచెం శని రిట్రాగ్రేషన్ ఉండటం మెయిన్గా ఈ పంచమ స్థానంలో, దానివల్ల మాత్రం కొంచెం మన ఎక్స్పెక్టేషన్కి సంబంధించి మన ఎక్స్పెక్టేషన్లో ఉన్న ప్రాఫిట్కిను ఎక్స్పెక్టేషన్కి సంబంధించి చాలా కొంచెం ఇక్కడ రిస్ట్రిక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. సో అలాగే మెయిన్ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఎప్పుడైతే
చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం జరుగుతుందో గురు శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం అర్ధాష్టమం నుంచి మొదలవటం వల్ల ఇక్కడ మదర్ హెల్త్ కావచ్చు, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మనకి ఇంపాక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అష్టమ గురుదోషం, ముఖ్యంగా అష్టమస్థ గురుదోషం కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఎలివేటెడ్ కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్, సెకండ్ హ్యాండ్స్ బండ్లకు కానీ, సెకండ్ హ్యాండ్ ఇల్లు కానీ, సెకండ్ సేల్స్కి సంబంధించిన వేటి మీదైనా సరే వాటిలో ఉన్న మీకు ఆ లోపాలు తెలిసి కొన్నాక అనవసరంగా కొన్నాను, దీనికి రిపేర్లకే సరిపోతుంది నిజంగా అని మళ్ళీ అమ్మేసే పరిస్థితి కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి ఫిక్స్డ్ అసెట్స్ విషయాల్లో. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ 2 రోజులు కూడా జాబ్లో మీరు పెట్టే ఎఫర్ట్స్ విషయాల్లోనూ, మీ క్రియేటివిటీ విషయాల్లోనూ అందరూ కూడా కొంత జాబ్లో మీరు చేసిన వర్క్కి సంబంధించి వేలెత్తి చూపించే ఆస్కారాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. పంచమ స్థానంలో శని కొంచెం వక్రంలో ఉండటం వల్ల ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో అయితే చాలా 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 డిఫికల్ట్ పీరియడ్గా మారుతూ ఉంటుంది. అనవసరంగా కోపావేశాలను అది లవ్ లైఫ్ కొంచెం దెబ్బతినే ఆస్కారాలు కూడా ఈ యొక్క రిట్రగ్రేషన్లో ఉన్న శని వల్ల ఉంటూ ఉంటుంది. సంతానపరమైన విషయాల్లో కూడా క్యారింగ్ ఉమెన్స్ ఉంటే కనుక మంచి రెస్ట్గా ఉండటం మంచిది. గురు శుక్రవారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. అలాగే కుజుడు కూడా చక్కగా లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి గురు శుక్రవారాల్లో ఈ 2 రోజులు కూడా తలపెట్టిన పని ఎన్ని సమస్యలు వచ్చినా, ఏదైనా అడ్డంకి వచ్చినా కూడా దాని మీద పూర్తి విజయంతో మీరు లాభం పొందే విధంగా ముందుకెళ్తారు. అలాగే శనివారం వారాంతానికి మనం చూస్తే ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశాధిపతి కూడా చక్కగా భాగ్యస్థానంలో ఉన్నారు. కాబట్టి వారాంతానికి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ, ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీ కానీ, అలాగే కొన్ని శుభకార్యాలకు అటెండ్ అయ్యే విషయాలు కానీ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. సో తప్పకుండా. సో అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే అర్ధాష్టమ రాహు దోషం వల్ల కొంతవరకు మానసిక ప్రశాంతతకి సంబంధించి, మదర్ హెల్త్కి సంబంధించి, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి కొంచెం ఇబ్బంది ఉందని చెప్పుకున్నాం. కాబట్టి దుర్గామాత ఆరాధన చేసుకోండి. అర్ధకాయం మహావీరం రాహుకి చక్కగా మంత్రం చదువుకోండి. అష్టమ గురుదోషం, ముఖ్యంగా వెల్త్ కారకుడైన గురుడు అష్టమంలో ఉండిపోవడం వల్ల కీర్తి ప్రతిష్టలకి కొంచెం మనకి చాలా వరకు కూడా మన పేరుకి ఎక్కడో తగ్గిపోయింది మన పేరు అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అనవసరమైన బ్లేమింగ్స్ లేకపోతే మనల్ని పాయింట్అవుట్ చేయటం ఇలాంటివి ఈ దేవానాంచ ఋషినాంచ గురుడికి చక్కగా తప్పకుండా మంత్రం చదువుకోండి. అలాగే కేజింపో శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వడానికి ట్రై చేయండి. డైలీ దత్తాత్రేయుని దర్శనం చేసుకోవడానికి ఆయన ఆలయానికి వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే తర్వాత గురుడి అతిచారం. సో యాక్చువల్గా ఏంటంటే గురుడు ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉండే గురుడు 5 నెలలకి ఇప్పుడు కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నారు. సో అది జనరల్ కామనే గురుడి అతిచారం. కానీ ఇప్పుడు 25 ఒకటే జరుగుతుంది అనుకుంటున్నారు, కాదు. ఇక్కడి నుంచి కంటిన్యూస్గా 8 సంవత్సరాలు గురుడు ముందు రాశుల్లోకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెడుతూ ఉన్నాడు. ఆయన 8 సంవత్సరాలు కంటిన్యూస్ అతిచారంలో ఉంటారు. ఇది చాలా వెరీ రేర్ కాన్సెప్ట్. 1000 సంవత్సరాలుగో 900 సంవత్సరాలుగో మరి ఎన్ని సంవత్సరాలకు గురుడు ఇలాగా ఇన్ని ఇయర్స్ కంటిన్యూగా అతిచారంలో ఉండడం అనేది మరి మనకి అది రీసెర్చ్లో దొరకలా. జనరల్గా ఇదైతే చాలా లాంగ్ పీరియడ్ తర్వాత. బట్ ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫస్ట్ టైం మన టీఆర్ క్రియేషన్స్లో మనం చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.